మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టుంది మన పాకిస్తాన్ వ్యవహారం. సొంత ఇంట్లో తినడానికి తిండి లేదు కానీ పక్క దేశాల పాలిటిక్స్లో మాత్రం వేలు పెడతారట. కానీ ఇప్పుడు సీన్ ఫుల్గా రివర్స్ అయింది. బంగ్లాదేశ్లోని తాలిబాన్ల గ్రాండ్ ఎంట్రీ చూసి పాకిస్తాన్కి ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు భారత్ని చూసి కాపీ కొట్టబోయి పాకిస్తాన్ అడ్డంగా బుక్ అయింది. ఇప్పుడు తాలిబాన్లు బంగ్లాదేశ్లో అడుగు పెట్టగానే ఇస్లామాబాద్లో వణుకు మొదలైంది. అసలే డ్యూరాండ్ లైన్ దగ్గర తాలిబాన్లు పాకిస్తాన్ ఆర్మీని ఉతికి ఆరేస్తున్నారు. దానికి తోడు ఇప్పుడు సడన్గా కాబుల్ నుంచి ఒక స్పెషల్ గెస్ట్ ఢాకాలో ల్యాండ్ అయ్యి గట్టి షాక్ ఇచ్చారు. భారత్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ దెబ్బకి పాకిస్తాన్కి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. తాలిబాన్లు ఏం చేస్తున్నారు? వాళ్ళు బంగ్లాలోకి చొచ్చుకు వెళ్తే మన కొంప ఎందుకు మునుగుతుంది? ఫుల్ స్టోరీ తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. రష్యా, చైనా తర్వాత ఇప్పుడు వాళ్ళు బంగ్లాదేశ్ తలుపు తడుతున్నారు. ఈ కొత్త డిప్లొమసీ డ్రామాలో భారత్ రోల్ ఏంటనే దానిపై వరల్డ్ మొత్తం ఫోకస్ పెట్టింది. మొత్తానికి ప్రజెంట్ సౌత్ ఆసియా పాలిటిక్స్లో ఒక తుఫాన్ నడుస్తుంది. ఇది ఇస్లామాబాద్ నుండి రావిల్పిండి వరకు పాకిస్తాన్ లీడర్స్ని దుమ్ము రేపేస్తుంది. నిన్నటి వరకు ఆఫ్ఘనిస్తాన్ తమ వెనుక ఉన్న బలమని, తాలిబాన్లు తమ తాళానికి తగినట్టు వాడతారని పాకిస్తాన్ ఒక భ్రమలో బతికింది. కానీ ఈరోజు వాళ్లకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి అంటే ఇదే. మరి వచ్చింది ఎవరో సాధారణ విజిటర్ కాదు. కాబుల్లోని ప్రజెంట్ గవర్నమెంట్లో ఒక టాప్ అఫీషియల్. ఫారిన్ పాలసీ డెసిషన్స్లో కీ రోల్ ప్లే చేసే తాలిబాన్ లీడర్ నూర్ అహ్మద్ నూర్ ఎటువంటి హడావిడి లేకుండా సైలెంట్గా ఢాకాలో దిగిపోయారు. పిలిచిన పేరంటానికి వెళ్ళడమే గొప్ప అనుకుంటే పిలవని పేరంటానికి వెళ్ళి పెత్తనం చేయడం టైప్లో ఈ విజిట్ని వాళ్ళు ప్రైవేట్ అని చెబుతున్నారు. కానీ డిప్లొమసీ వరల్డ్లో ప్రైవేట్ అనేది ఏదీ ఉండదు. అసలు క్వశ్చన్ ఏంటంటే, బంగ్లాదేశ్ ఒక పక్క పొలిటికల్ టెన్షన్స్తో సతమతమవుతుంటే ఈ టైంలో ఒక ప్రముఖ తాలిబాన్ లీడర్ అక్కడ ఏం చేస్తున్నారు? గోధుమలు, మందులు పంపి కాబుల్ ప్రజల మనసు గెలుచుకున్న భారత్ సాఫ్ట్ పవర్ ఎఫెక్ట్ ఏమైనా ఉందా? అసలు ఢాకాలో ఏం జరుగుతుందో చూస్తే ఈ స్టోరీ ఒక థ్రిల్లర్ మూవీ కంటే తక్కువ కాదు. బంగ్లాదేశ్లో ఇప్పుడు మార్పుల కాలం నడుస్తుంది. అఫీషియల్గా ఇది ఒక బిజినెస్ ట్రిప్ అని, రెండు దేశాల మధ్య ట్రేడ్ పెంచే ప్రయత్నం అని కలరింగ్ ఇచ్చారు. కానీ ఒక్క నిమిషం ఆగండి, ఇది కేవలం బిజినెస్ ట్రిప్ అయితే నూర్ అహ్మద్ నూర్ ఢాకాలోని మదర్సాలను ఎందుకు విజిట్ చేశారు? అక్కడ రాడికల్ లీడర్స్తో క్లోజ్ డోర్ మీటింగ్స్ ఎందుకు పెట్టారు? బిజినెస్ డిస్కషన్స్ అయితే లగ్జరీ హోటల్స్లో జరుగుతాయి, కానీ ఇలా మదర్సాల గోడల వెనక జరగవు కదా. నూర్ అహ్మద్ నూర్ బంగ్లాదేశ్ ఖిలాఫత్ మస్లిష్ లీడర్ మౌలానా మమునుల్ హక్ను కలిశారు. ఇది రావిల్పిండి జనరల్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు పాకిస్తాన్ మీద కోపం తాలిబాన్లు ఇలా తీర్చుకుంటున్నారా? ఒక పక్క సెక్యులర్ జెండా ఎగరవేసిన బంగ్లాదేశ్ గవర్నమెంట్, మరోపక్క ఈ సెన్సిటివ్ టైంలో సీనియర్ తాలిబాన్ ఆఫీసర్ మీటింగ్ అంటే మామూలు విషయం కాదు. తాలిబాన్ ఇప్పుడు గ్లోబల్ రికగ్నిషన్ కోసం చూస్తుంది. దానికి భారత్ పక్కనే ఉన్న బంగ్లాదేశ్ హెల్ప్ అవ్వచ్చు. ఈ మొత్తం సీన్లో పాకిస్తాన్ ఎక్కడా కనిపించట్లేదు. అదే పాకిస్తాన్ను బాగా బాధిస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్కు కన్నీళ్లు తెప్పిస్తున్న మ్యాటర్ ఏంటో చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్ మీద తన కంట్రోల్ ఉండాలని పాకిస్తాన్ ఎప్పుడూ కలలు కంటూ ఉంటుంది. 2021లో కాబుల్లో తాలిబాన్లు వచ్చి అమెరికా వెళ్ళిపోయినప్పుడు పాకిస్తాన్ పండగ చేసుకుంది. అప్పట్లో ఐఎస్ఐ చీఫ్ కాబుల్లోని సెరెనా హోటల్లో టీ తాగుతూ నవ్వుతూ కనిపించాడు. భారత్ పనైపోయింది, తాలిబాన్లు తమ చేతిలో కీలిబొమ్మలా ఉంటారని పగటి కలలు కన్నాడు. కానీ సీన్ ఫుల్ రివర్స్ అయింది. ఇది 2025. ఇప్పుడు ఈక్వేషన్స్ మారిపోయాయి. పాకిస్తాన్ చెప్పినట్టు ఆడడానికి తాలిబాన్లు క్లియర్గా నో చెప్పేశారు. అంతేకాదు, డ్యూరాండ్ లైన్ విషయంలో తాలిబాన్లు పాకిస్తాన్ను ముప్పు తిప్పలు పెడుతున్నారు. పాముకి పాలు పోసి పెంచితే అది చివరకు కాటేస్తుంది అన్న సామెత పాకిస్తాన్కు కరెక్ట్గా సెట్ అవుతుంది. వాళ్ళు పెంచి పోషించిన తాలిబాన్లే ఇప్పుడు వాళ్లకు చుక్కలు చూపిస్తున్నారు. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైంది. ఒకవైపు భారత్, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా తాలిబాన్తో రిలేషన్స్ సెట్ చేసుకుంటే సౌత్ ఆసియాలో పాకిస్తాన్ పూర్తిగా ఒంటరైపోతుంది. దీన్నే శాండ్విచ్ అవ్వడం అంటారు. పాకిస్తాన్కు ఇది పీడకల కంటే తక్కువ కాదు. వాళ్ళ ఎకానమీ ఆల్రెడీ వెంటిలేటర్ మీద ఉంది. జనాలు పిండి పప్పుల కోసం కొట్టుకుంటున్నారు. మరోవైపు ఫ్రెండ్ అనుకున్న పాకిస్తాన్ ఇప్పుడు వేరే దేశాలతో చేతులు కలుపుతూ కొత్త దారులు వెతుక్కుంటుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో భారత్ రోల్ ఏంటి, భారత్కు ఇది ఎందుకు ఇంపార్టెంట్,
అది కూడా చెప్పుకుందాం. అయితే దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి భారత్ చాణక్య నీతిని చూడాలి. 2021లో ప్రపంచం ఆఫ్ఘనిస్తాన్ వైపు చూడడమే మానేసినప్పుడు పాకిస్తాన్ బోర్డర్స్ మూసేసింది, సాయం అందకుండా అడ్డుకుంది. కానీ భారత్ తన పెద్ద మనసు చాటుకుంది, పాలిటిక్స్ పక్కన పెట్టి హ్యూమానిటీని ఎంచుకుంది. వాగా బార్డర్ ద్వారా వేల టన్నుల గోధుమలు, మందులు పంపింది. ఆపదలో ఆదుకునేవాడే నిజమైన ఫ్రెండ్ అని, పాకిస్తాన్ ఎప్పుడు తమను మోసం చేసిందని తాలిబాన్లు రియలైజ్ అయ్యారు. పాకిస్తాన్ది కేవలం నోటి మాటలే తప్ప చేతల్లో శూన్యమని వాళ్లకు అర్థమైపోయింది. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ వల్ల భారత్కు వచ్చే సీక్రెట్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ బెనిఫిట్ మన ఈశాన్య సరిహద్దు సెక్యూరిటీ. బంగ్లాదేశ్లో పాకిస్తాన్ సపోర్టర్స్ వీక్ అయితే ఐఎస్ఐకి మన దేశంలోకి చొరబడి గొడవలు చేయడం కష్టమవుతుంది. రెండోది చాబహార్ పోర్ట్ ప్రాజెక్ట్. బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ట్రేడ్ పెరిగితే ఆ రూట్ మన చాబహార్ పోర్ట్ గుండా వెళ్తుంది. అంటే భారత్కు రవాణా లాభాలు వస్తాయి. పాకిస్తాన్ పూర్తిగా పక్కకు నెట్టబడుతుంది. పాకిస్తాన్ ఎప్పుడు తానే సెంటర్ పాయింట్ అని, ట్రేడ్ అంతా తన నుంచే వెళ్లాలని కలలు కంటుంది. కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ను బైపాస్ చేసి వేరే రూట్లు వెతుకుతుంది. పాకిస్తాన్ ప్లాన్ ఏంటంటే తాలిబాన్లను వరల్డ్ నుంచి దూరం పెట్టి తన కంట్రోల్లో ఉంచుకోవాలని. కానీ తాలిబాన్లు ప్రపంచంతో డైరెక్ట్గా మాట్లాడుతూ పాకిస్తాన్ ప్లాన్ని తుత్తునియలు చేశారు. పాకిస్తాన్ టీవీ ఛానల్స్లో ఇప్పుడు ఏడుపులు వినిపిస్తున్నాయి. తాలిబాన్లను మనం పెంచి పోషించాం, ఇప్పుడు వాళ్ళు భారత్ బంగ్లాదేశ్ ఒడిలో చేరారు అని అక్కడి ఎక్స్పర్ట్స్ లబోదిబోమంటున్నారు. దీన్ని ద్రోహం అంటున్నారు. కానీ అసలు నిజం ఏమిటి అంటే ఇది పాకిస్తాన్ చేసుకున్న స్వయం కృతాపరాధం. పాకిస్తాన్ ఎప్పుడూ టెర్రరిజం నమ్ముకుంది, భారత్ డెవలప్మెంట్ నమ్ముకుంది. దేశం బతకాలంటే పాకిస్తాన్ లాంటి దేశాలు కాదు, భారత్ లాంటి దేశాలు అవసరమని తాలిబాన్లకు కూడా అర్థమైంది. అయితే దీనికి ఇంకో సైడ్ కూడా ఉంది. తాలిబాన్లు బంగ్లాదేశ్లోకి రావడం అక్కడి సెక్యులర్ జనాల్లో కొంచెం టెన్షన్ పుట్టిస్తుంది. తాలిబాన్ ఐడియాలజీ బంగ్లాదేశ్లో స్ప్రెడ్ అయితే అది వాళ్ళ ఇంటర్నల్ సెక్యూరిటీకి ముప్పు. భారత్ కూడా ఈ సిచ్యువేషన్ను చాలా జాగ్రత్తగా గమనిస్తుంది. తాలిబాన్లు పాకిస్తాన్కు దూరం అవ్వాలని భారత్ కోరుకుంటుంది. కానీ అదే టైంలో బంగ్లాదేశ్ రాడికల్గా మారడం భారత్కు అస్సలు ఇష్టం ఉండదు. అందుకే భారత్ డిప్లొమసీ ఇక్కడ కత్తి మీద సాము లాంటిది. మీరేమనుకుంటున్నారు? తాలిబాన్లు నిజంగా భారత్ చేసిన మేలుకు రుణం తీర్చుకుంటున్నారా? బంగ్లాదేశ్లో తాలిబాన్ల ఎంట్రీ భారత్కు లాభమా లేక కొత్త ఛాలెంజా? మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.